శ్రీ లక్ష్మీ గణాధిపతి దేవుని సంపూర్ణ అనుగ్రహములతో ఈ యొక్క ఆలయ విశిష్టత ఏమిటంటే 22 సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ భూమి లోపల నాగులతో దున్నున్నప్పుడు ఈ విగ్రహం బయటపడడం జరిగింది. తదుపరి విగ్రహాన్ని భూమి నుండి తీసిన తర్వాత ఒక హౌజు పెట్టి ఆ హౌజులో విగ్రహాన్ని పడుకోబెట్టి స్వామివారి నీటిలో 21 సంవత్సరాలు అంటే 21 సంవత్సరాలు అంటే అర్థం ఏంటంటే ఆ గణపతికి ఇష్టమైన సంఖ్య 21 సంవత్సరాలు. ఏ విధంగా అంటే 21 మోదుగలంటే ఇష్టం, 21 పూలు పత్రాలు అని మనం ఈ నవరాత్రుల్లో పెట్టే పూలు పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా 21. అదే విధంగా గణపతికి కూడా 21 ప్రదక్షిణలు కూడా చాలా ఇష్టం. అదే విధంగా స్వామి కూడా 21 సంవత్సరాలు ఆ యొక్క దీక్షలో ఉండి ఆ హౌజులోనే ఉండి 21 సంవత్సరం ముగిసిన తర్వాత వెంటనే 22వ సంవత్సరం ఆరంభం లోపలనే స్వామి యొక్క శిరప్రతిష్ఠాపన జరిగింది. ఇక్కడ ఈ లక్ష్మీ గణపతి స్వయంభూ గణపతి స్వామి వారి యొక్క మహిమ చాలా విశేషమైనది. ఎందుకంటే ఎంత పెద్ద కోరికలైనా ఇక్కడ వచ్చి కోరుకున్న కొద్ది తరుణం లోపలనే కోరికలు నెరవేరుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గణపతి ఆలయం లోపల స్వయంభూగా లింగం కూడా ఆ రాజరాజేశ్వరుడు లింగ రూపంగా బయటపడడం జరిగింది. నంది కూడా స్వయంభూగానే వెళ్ళింది. కాకపోతే నంది కొద్దిగా భిన్నం అవడం వల్ల మేము నూతనంగా నందిని ఏర్పాటు జరిగింది. అదే విధంగా ఇక్కడ ప్రతి సంకష్టికి ఉదయం 6 గంటలకు మూల విరాడుకు అభిషేకం చేయడం జరుగుతుంది. 8 గంటలకు లక్ష్మీ గణపతి హవనం జరుగుతుంది. 10 గంటలకు ఉత్సవమూర్తికి మళ్ళా విశేష ఫల పంచామృత అభిషేకాలు జరుగుతాయి. మధ్యాహ్నం 12:30 అన్నప్రసాద నిధి అనగా స్వామి సంకటహర చతుర్థిని ముడుచుకొని అన్నప్రసాద నిధిని కూడా జరగడం జరుగుతుంది. అదే విధంగా వెళ్ళిన భక్తులు కూడా ఏదైనా వివాహ వార్షికోత్సవాలు గాని జన్మదినాలు గాని ఏదైనా శుభ సమయాలు ఉంటే కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం గాని హోమం గాని చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి స్థలంగా ఇక్కడ మేము చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయం యొక్క సమయాలు కూడా ఉదయం 5:30కు రావడం జరుగుతుంది. స్వామి యొక్క ఉత్సవమూర్తికి అభిషేకం చేయి 6 గంటలకు ఉదయహారతితో ప్రారంభమై మామూలు రోజులు అనగా సోమవారం మంగళవారం ఈ విధంగా శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఈ యొక్క ఆలయాన్ని కూడా తీయడం జరుగుతుంది. బుధవారం మాత్రం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కూడా స్వామి యొక్క ఆలయం తెరిచి ఉంటుంది. సాయంత్రం మాత్రం 5:30కు రావడం జరిగి శుభ్రం చేసుకున్న తర్వాత కరెక్ట్ గోధూలి ముహూర్తం అనగా 6 గంటలకు స్వామి వారికి విశేష హారతి ఇచ్చి ఒక 10 నిమిషాలు స్వామివారి ధ్యానంలో కూర్చొని అటు వెంబడ ఆలయాన్ని మూయవేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితిని పట్టుకొని ఇక్కడ ఏంటంటే మనకు 3 ఫేజ్ కరెంట్ రావడం జరుగుతుంది. ఎందుకు సాయంత్రం కరెంటు ఉండదు.